చూసారా ముఖంలో వెలుగు? ఈ వెలుగుకి కారణం జంతు ప్రేమికుడిని కదా, చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడ. అమ్ముతున్నారంట గుర్రాలని, ఆవుల్ని. రండి చూద్దాం. ఏంటో మామ, అసలు ఇట్లా కొన్ని జంతువులు కనిపిస్తే చాలు ఏదో తెలియని ఆనందం వస్తూ ఉంటది. ఎందుకో తెలియదు. చింటూస్ చూడండి, ఇక్కడ ఆవులను అమ్ముతున్నారు. చాలా ఉన్నాయి. బఠానీ ఇదిగండి, ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు చాలా ఆవులు ఉన్నాయి, అన్నిట్లో అమ్ముతున్నారు. ఆవు పిల్లల్ని కూడా ఉన్నాయి, దూడలు ఉన్నాయి. ఇంత క్యూట్గా ఉన్నాయి అసలు. అవి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే పొడుస్తాయి. దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే పొడుస్తాయి అన్న ఒకే ఒక్క కారణంతో దగ్గరికి వెళ్ళట్లేదు, లేకపోతే నన్ను ఎవరు ఆపలేరు. ఫస్ట్ దూరం నుంచి చూసి జల్లికట్ట ఆడుతున్నారా అనుకున్నాం, కానీ కాదంట. ఒక ఊరికే సరదాగా రేట్ అడుగుదాం రండి. అసలు జెర్సీ ఆవులు ఉన్నాయి. ఇట్లా హెచ్ఎఫ్ ఆవులు అనుకుంటా, జెర్సీ ఇంకా నార్మల్ ఆవు మిక్స్ అనుకుంటా. పాపం వాటికి మొత్తం పొట్ట లోపలికి వెళ్ళిపోయి ఉంది, సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు అనుకుంటా. ఒకసారి అక్కడ దాకా వెళ్దాం రండి, మార్కెట్ కార్నర్ దాకా వెళ్ళి చూద్దాం ఒక్కొక్కటి. అన్నీ బక్కగా ఉన్నాయి, పట్టుకుంటే తంతదేమో. అన్నా ఎలా ఇవి హౌ మచ్ ఇన్ ఇంగ్లీష్? 35,000. స్మాల్ వన్ 20,000. ఓకే, చాలా ఉన్నాయంట రేట్లు. 15 నుంచి స్టార్ట్, చిన్నవైతే పెద్దవైతే 35,000 అంట. అలా అమ్ముతున్నారు పాలు పితకడానికి. ఓకే, ఇంకా అక్కడ గుర్రాలు ఉన్నాయి, రండి గుర్రాలు చూద్దాం. అయితే టీనేజ్వే మస్తు డేంజర్. పెద్దవి పొడవవు కానీ టీనేజ్వే పొగరుగుంటాయి. టీనేజ్వి పట్టుకుంటేనే అవి మీదకి వస్తాయి. అదిగోండి, అయ్యే యాక్సెప్ట్ చేయవు. ఎప్పుడైనా ఏదన్నా ఆవుని పట్టుకుంటే చిన్నగా ఉంది కదా అదేం చేయదని అనుకోకండి, చిన్నయ్యే పొడుస్తాయి, పెద్దయ్యే ఏం చెయ్యవు. ఎందుకంటే ఇక్కడేం గుర్రాలు ఉన్నాయి. వావ్, ఈ గాడ్ గుర్రాలని కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అబ్బా బాబా, ఇది చూడండి, మస్తు ఉంది, మస్తు పెద్దగా ఉంది గుర్రం. అసలు నా డ్రీమ్కి ఏముందిలే కానీ అసలు నాకు ఇష్టం చాలా గుర్రాలని పెంచడం. అట్లా అసలుకైతే లైఫ్ టైం డ్రీమ్ ఏంటంటే ఒక మంచి గుర్రం, ఏనుగు అట్లా పెంచితే అసలు నాకు మస్తు ఇష్టం అనమాట. చూద్దాం మా జీవితం. ఇది పట్టుకుంటే ఇవి అంత ఫ్రెండ్లీగా లేవు ఏంటో మరి. అంటే మనం ఇక్కడ ఓకే దానికి ఇక్కడ ఉన్నాయి. రేట్ అడుగుదాం ఒకసారి. అంటే గుర్రాలు ఎక్కువగా రాజస్థాన్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఎంత రేటో చూద్దాం. ఇక్కడ కూడా అమ్ముతున్నారు. అప్పట్లో వీటి మీద కూడా ఫుల్ రీసెర్చ్ చేసా. ఇట్లా బ్రీడ్స్ అన్ని మార్వాడి, ఇంకా అట్లా ఉన్నాయి కొన్ని మార్వాడి బ్రీడ్ అలా. అసలు ఎంతో అడుగుదాం. అన్నా ఎలా ఇవి హౌ మచ్? 40K. 85. చిన్నది కూడా దొరుకుతుందా బేబీ? అది బ్రీడ్ ఏంటి? బ్రీడ్ పోనీ. అదే హౌ మచ్? 50. 15. ఓకే 15. చాలా ఉన్నాయి రేట్లు. అది ఎక్కువ బాగుంది. అది
అది చాలా బాగుంది. అది అది దాన్ని వెనక్కి పెట్టారు, ఉన్నాయి. ఓ నైస్ నైస్. కానీ పట్టుకోవాలని ఉంది ఫుల్గా, కానీ పట్టుకుంటే ఏమంటాయనే పట్టుకోవట్లేదు. అదే అమ్మాయి. ఇది పట్టుకోవాలండి, ఇద్దరు పట్టుకోండి. భయపడితే అది కూడా భయపెట్టు. నైస్ బాగుంది. ఎప్పటికి పెంచుతాము గుర్రం, కానీ నాకైతే పిచ్చగా ఇష్టం అనమాట గుర్రాలు, ఏనుగులను అట్లా పెంచడం. ఏనుగు అసలు అది ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుంది, కానీ అదైతే నా అసలు డ్రీమ్, అది ఇంకా లైఫ్ టైం డ్రీమ్. అది గుర్రంని ఏనుగుని పెంచడం అసలు మస్తు ఉంటుంది అసలు ఫీలే. ఇవేంటంటే పశువులు మనం ఎంత భయపడతాయి అంత భయపడదామని చూస్తే, మనం భయపడకపోతే అవి భయపడవు అట్లా. కానీ ఇప్పుడు దాన్ని భయపెట్టే అంత దమ్ము నెల లేదు. సరే, అది ఇంకా అక్కడ దాకా ఉన్నాయి. అరే అక్కడ క్యామిల్స్ కూడా ఉన్నాయి, రండి అక్కడ క్యామిల్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. మొత్తం ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు అనమాట, డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ అమ్ముతున్నారు. లెట్స్ సీ. హౌ మచ్ 20,000. మెయిలా ఫీమేల్? ఫీమేల్. ఓకే, ఆల్ ఫీమేల్. తెలుగు అర్థమైద్దా? అసలు ఎందుకు ఇవి? మాది ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్. ఇది ఎందుకు? ఊరికే అన్ని ఆడగుర్రాలే, ఊరికే పెంచుతారా? అంటే ఊరికే షాక్ కోసం అంత, ఇంకేం లేదు వాటితో? గేమ్. ఏం గేమ్? రేసింగ్ కోసం. అవి రేసింగ్, అవి మెయిల్తో రేసింగ్. ఫీమేల్ ఊరికే బ్రీడింగ్ ఇంకా షాక్ అట్లా అంతే, షోకి. ఓకే, ఇదేంటి మార్కెట్ రోజు ఉంటుంది? ఓకే, 3 రోజులు ఉంటుంది. ఓకే, సంవత్సరంకి 3 రోజులు ఉంటుంది అంతే. ఓకే అండి, ఇది గేమ్ ఆడడానికంటే ఊరికే ఎంజాయ్మెంట్ కోసం అంతే, వీటితో ఏమీ యూజ్ లేదు. అంటే ఇంకా అలా. అది మస్తు ఉంది చూడండి, ఆ వైట్ది సూపర్ ఉంది అది. ఇవన్నీ రేస్ గుర్రాలంట, గేమ్ ఆడడానికి, రేసింగ్ హార్స్లు. ఫీమేల్ ఇంకా ఓన్లీ బ్రీడింగ్కి అట్లా, ఓన్లీ షో కోసం, ఇంకా మనలాంటి దూల పురుషుల కోసం అన్నమాట. పక్కా గంట గుర్రం అయితే పక్కా తీద్దాం ఫ్యూచర్. ఇంకా చాలా ఉంది మనకి టైం, పర్లేదు. ఒక 20-30 సంవత్సరాల తర్వాత గుర్రం పెంచుతాం. ఇది చూడండి, బెదిరిస్తుంది. నన్ను ఓడించగలుగుతావు రేస్లో బచ్చా? వద్దులే, అసలే మన ఊరు కాదు. అది చూడండి అసలు ఎట్లుందో. వీటితో కూడా ఆడతారు కదా జల్లికట్టు కోసం అనుకుంటా ఇది. వామ్మో, అసలు ఎట్లా ఆడతారా బాబు, ఇది చూస్తే అంత భయంకరంగా ఉంది. మస్తు ఉంది అసలు, దాని కొమ్ములు చూడండి ఎట్లుందో. రండి, అది కూడా మొత్తం అటాక్ పొజిషన్లో వెయిట్ చేస్తూ ఉంది. దమ్ముంటే పట్టుకొని రా అన్నట్టు ఛాలెంజెస్. అదిగోండి అక్కడ క్యామెల్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి ఇంకా గుర్రాలు ఉన్నాయి. ఓన్లీ సంవత్సరానికి 3 రోజులు అంట ఇక్కడ పెట్టేది. రెండు పెద్ద క్యామెల్స్ ఉన్నాయి. వీటిది కూడా రేట్ అడుగుదామా ఊరికే సరే. వద్దులే, ఆయన ఫీడింగ్లో బిజీగా ఉన్నాడు. మనం ఊరికే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వచ్చినట్టు హౌ మచ్ అనుకుంటే తిరగడం అవసరమా? చలో మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత